నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. ఎస్ఎస్సీ లేదా 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్లో చేరడానికి కోర్స్ ఎలా ఎంచుకోవాలి? కంపాస్ జూనియర్ కాలేజ్ ప్రత్యేకతలేంటి? ఇంటర్మీడియట్లో కామర్స్ కోర్స్ తీసుకుంటే విద్యార్థులకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? కామర్స్ గ్రూప్లైన ఎంఈసీ, హెచ్ఈసీ, సిఈసీలో ఏ కోర్స్ మంచిది? అసలు కామర్స్ కోర్స్ తీసుకున్న విద్యార్థులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? ఈ వివరాలు అందించేందుకు అత్యుత్తమ అనుభవం కలిగిన కంపాస్ జూనియర్ కాలేజ్ చైర్మన్ సౌమెన్ చటర్జీ, అలాగే ఫౌండర్ డాక్టర్ శరత్ గర్మిల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. ఎస్ సార్, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. షూర్. అసలు ఇప్పుడు 10th అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఈ రెండు అయిపోయిన తర్వాత కూడా ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ అంటారు? అండ్ ఇప్పుడు ప్రస్తుతం దేనికి డిమాండ్ ఎక్కువగా ఉంది? యాక్చువల్లీ డిమాండ్ గురించి మాట్లాడుకుంటే 10th తర్వాత ఏం తీసుకోవచ్చు అనే దాని గురించి ఆలోచిస్తాం. ఈ మధ్యన ఎక్కువ పేరెంట్స్ ఏంటంటే జనాలు ఏం ఫాలో అవుతుంది, డిమాండ్ బట్టి తీసుకుంటారు, కానీ కెరీర్ అనేది డిమాండ్ బేస్డ్ పైన కాదు, మనకి ఇంట్రెస్ట్ బట్టి బేస్ పైన ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ పిల్లల దగ్గర చూడవలసింది ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి. సో స్కూల్ అనే దాంట్లో వేరియస్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు నాలెడ్జ్ బిల్డ్ చేయడానికి. స్కూల్ తర్వాత మనము ఏ జాబ్లు స్కిల్స్ వైపు వెళ్తాం కాబట్టి దానికి రిలేటెడ్ ఉన్న కోర్సెస్ తీసుకోవాలి. సో దాన్ని బట్టి వాళ్ళకి ఏం ఎబిలిటీ స్ట్రెంగ్త్ బట్టి పైన జాబ్ చేస్తాం, కానీ వాళ్ళకి ఎగెయిన్స్ట్గా చేయకూడదు. కానీ డిమాండ్ బేస్డ్ పైన కాకుండా వాళ్ళ ఎబిలిటీ బేస్డ్ పైన. ఒక క్వశ్చన్ ఏమొస్తుంది, ఎబిలిటీస్ ఎలా కనుక్కోవచ్చు అని. దానికి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ బేస్డ్. మా కాంపస్లో మేము ఆల్మోస్ట్ నేను 20 years నుంచి, కాంపస్ 5 ఏళ్ళ నుంచి స్టూడెంట్ రాగానే కాలేజ్ చేయమని కాకుండా వాళ్ళకి ఏ ఎబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఒక డీటెయిల్డ్ పొటెన్షియల్ అసెస్మెంట్ టెస్ట్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి ఏ కెరియర్ సూట్ అవుతాయనేది చెప్పగలుగుతాం. దాంతో ఏంటంటే చదువు అనేది 20-25కు అయిపోతుంది. 60 ఏళ్ళకి రిటైర్ అయినా 35 ఏళ్ళు ఒక ఉద్యోగంలో ఉంటారు. సో ఉద్యోగానికి సంబంధించినట్టు కెరియర్స్ చేసుకోవాలి. డిమాండ్ అంటే ఇవాళ ఉన్న మన ఎకనామిక్ డెవలప్మెంట్లో వేరియస్ జాబ్స్ ఉన్నాయి. మీ మీడియా ఉండొచ్చు, అటు జర్నలిజం ఉండొచ్చు, లా వైపే ఉండొచ్చు, మేనేజ్మెంట్ వైపే ఉండొచ్చు. సో ఇవాళ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ రిప్యూట్కి డైరెక్ట్గా కామర్స్ స్టూడెంట్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ సైన్స్ చదువుతానే అలా అని సైన్స్ అనేం బ్యాడ్ కాదు, ఎవరు సూటబుల్ అలా అని అందరూ వెళ్ళిపోవడము, లక్షల మంది రాయడము, 5,000 సీట్లకి కాంపీట్ అవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, వీళ్ళ స్కిల్స్ కూడా తగ్గిపోతాయి. సో వాళ్ళ ఎబిలిటీస్ స్ట్రెంగ్త్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. వేరియస్ కెరియర్ ఆప్షన్స్లో ఇవాళ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక సైన్సే కాదు, అటు కామర్స్ వైపు కానీ, ఇటు లా వైపు కానీ, ఇటు మేనేజ్మెంట్ వైపు కానీ, ఈవెన్ సోషల్ సైన్సెస్, ఎకనామిక్స్ వైపు కానీ, స్టాటిస్టిక్స్ వైపు కానీ వేరియస్ జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళ ఎబిలిటీస్ బట్టి డిసైడ్ చేసుకోవాలి. దానికి ప్రాపర్ కౌన్సిలర్ మాలాంటి దగ్గరకు వస్తే వాళ్ళకి ఒక సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళ బట్టి చెప్పచ్చు. ఓకే. ఎస్ సార్, అంటే కామర్స్ స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్, లైక్ కంపేర్ టు సైన్స్ గ్రూప్ స్టూడెంట్స్? Right. Thank you for that question. So I think I've been lucky to study at a few good institutes, and I've seen both sides of the education spectrum. So I did my engineering from IIT, and then I did my MBA from XLRI Jamshedpur, and I can talk with confidence and also first-hand experience in terms of how these opportunities look like. So I think Sharath touched upon it. Today India is the fastest growing nation in the world, among the biggest GDP countries, and hence opportunities for commerce and science are equally good and equally big. But the key point that the students and parents have to keep in mind is that they must study from some of the best universities and colleges in the country. And having said that, let's look at also the shift that is happening. Unfortunately, in this part of the country, I'm talking about the southern India, there is a huge emphasis on education and sciences, and that's why we see a lot of students going from here to IITs or to study medicine at some of the top medical colleges. But that's not true, that's not applicable for the rest of the country. What needs to be understood by parents is that commerce and science has to be chosen based on strengths, skills and interests of the student. And when it comes to commerce, there are multiple careers possible. Of course, the most well known is the CA program. A lot of intermediate students opt for CA foundation, but that's not all. In fact, through our psychometric counseling, we try to give a choice of opportunities based on the skill or the strength of the student. And hence, law, management, there are careers now possible in economics, journalism, mass media,
languages, and thanks to some of the changes that are happening through the common university entrance test, now students can study at some of the top colleges of the country like the Delhi University, St. Stephen's, SRCC, that is Sri Ram College of Commerce, Lady Sri Ram College, and we are seeing actually some of that trend coming into Kompass, students inquiring about it and willing to put in the effort and time needed to get into good colleges. And just one part, especially for the parents, because they are usually concerned about when will their children settle down, and will commerce actually help that or not. Through commerce, careers in law and management that I talked about, some of the starting salaries are really very encouraging. For example, if one studies from a national law school Bangalore or a Nalsar in Hyderabad, the average salaries to start with could be in the range of around 18 to 20 lakhs per annum. And if one studies from IIMs, that is if they do the 5-year integrated program in management, they can look at starting salaries of anywhere between 25 to 30 lakhs per annum. So the salary is not something that they should get carried away by, but my point is that they should understand the kind of demand which is there for students who want to pursue a career after studying commerce at the intermediate level. Yes sir, and after intermediate or regular college and professional colleges ki difference enti? Right, so I very briefly talked about the new education policy of 2020. What is happening is that education is no more, thanks to what has happened in the last 2 decades. There has been a lot of focus on marks. Education is trying to shift away from that emphasis on marks. NEP talks about focus on skills, and I have been on the interview panels for recruiting students or candidates from IITs and IIMs. I can tell you that what we do with our knowledge, that is the application of knowledge, the skills that we have and the right attitude is what industry looks at, and that's what is really kind of the shift which is happening. So when we talk about a professional education or a professional junior college, what we are trying to do at Kompass is really bring in the knowledge based application. So we have an augmented curriculum which talks about not only doing well in these 2 years, but establishing a foundation for the years of education and the career that the students will have after intermediate. We also rely on exposing them to various kind of activities which will build their skills. For example, industry demand I spoke about. Industry looks for application of knowledge as well as communication skills, leadership skills, so that they can take initiative irrespective of the difficult situations that they can arise for them. And very importantly, collaboration skills, how one can work with a diverse set of people in the work atmosphere. So these are the kind of skills that a professional education should impart to a student, and these 2 years are really the bedrock of our career, right? So the students must imbibe these skills, and at Kompass we bring in a holistic approach to the education, so that the students not only get the academic information but also acquire the skills to do well later in future. Welcome back. Yes sir, ఇప్పుడు ఎంపీసీ ఆర్ లేదా బైపీసీ తీసుకునే స్టూడెంట్స్ ఐఐటి లైక్ నీట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా ఐఐటి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి, అలాగే కామర్స్ స్టూడెంట్స్కి కూడా ఏమైనా ఉంటుందా ఇలాంటివి? ఇది మంచి ప్రశ్న అండి. చాలామంది పేరెంట్స్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వాళ్ళ డౌట్ ఏంటంటే ఎంఎస్సీ సిఈసీ చేస్తే మ్యాక్సిమం సిఏ చేస్తారు. సిఏ కూడా ఏం ప్రొఫెషనల్ డిగ్రీ ప్రోగ్రామ్ కాదు, సర్టిఫికేషన్ ప్రోగ్రాము, ప్లస్ అది కాలేజ్లోకి వెళ్ళదు. ఇప్పుడు ఎంపీసీ బైపీసీ చేసేవాళ్ళు ఐఐటి, నీట్ ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్, నేషనల్ లెవెల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్, ఎయిమ్స్ లాంటి కాలేజెస్కి వెళ్తారు. కామర్స్ వాళ్ళు ఇండియాలో ప్లస్ మన ఓన్ స్టేట్లో కూడా నేషనల్ లెవెల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లైక్ నల్సర్ హైదరాబాద్లో ఉన్నట్టు, లేకపోతే నేషనల్ లా యూనివర్సిటీ వైజాగ్ అయినా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయినా, కొద్దిగా నేను చెప్తున్నా ఇట్లనే సింబియాసిస్ బయట ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. కానీ వీటికి ఎంటర్ అవ్వాలంటే వీటికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎట్లా అయితే ఎంపీసీ బైపీసీతో వాళ్ళు జేఈకి కోచింగ్ కానీ నీట్కి కోచింగ్ కానీ తీసుకుంటారు, కామర్స్ స్టూడెంట్స్ కూడా ఒక ప్రొఫెషనల్ కాలేజు, ఒక నేషనల్ ఇన్స్టిట్యూటెడ్ కాలేజ్, ఒక ప్రీమియం ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలంటే వాటికి సంబంధించిన ఎంట్రన్స్లు ఉన్నాయి. మేజర్గా ఎంట్రన్సెస్లో క్వాంట్స్, లాంగ్వేజెస్ లైక్ వర్బల్, లాజికల్ రీజనింగ్ మేజర్, మిగతా జనరల్ అవేర్నెస్ అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా ఎవరు స్కూల్లో కానీ కాలేజ్లో టీచ్ చేయరు, సో వాటికి ప్రత్యేకంగా దీంతో పాటు కోచింగ్ ఉండాలి.
సో మా కాలేజ్లో ఏం చేస్తామంటే కాంపస్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు వీటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి. ఫస్ట్ ఇయర్ కామన్ ఉంటుంది, సెకండ్ ఇయర్ వాటికి సంబంధించి అంటే కొన్ని ఎగ్జామ్స్ పేర్లు చెప్తాను. ఇప్పుడు నా ఐఐఎమ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వెరీ పాపులర్ మేనేజ్మెంట్ కాలేజ్. ఇవి నార్మల్గా ఏంటంటే డిగ్రీ తర్వాత క్యాట్ రాసే వెళ్ళొచ్చు అని అనుకుంటారు, కానీ 5 ఐఐఎమ్స్ ఇండోర్, రోహ్తక్, రాంచీ, బోధ్గయా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవి 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాయి. ఇవి కాకుండా నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కాకినాడలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఇవి నేషనల్ లెవెల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్. వీటికి ఐపీ మ్యాట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీనికి కావాల్సిన కోచింగు ఇది ఎంత ఐఐటి ఇంటెన్సివ్, ఇవి కూడా అంతే ఇంటెన్సివ్. అలానే లాకి క్లాట్ ఉంది, అట్లనే ఎనీ సెంట్రల్ యూనివర్సిటీకి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియుఈటి అని ఉంది. అఫ్కోర్స్ సిఏ ఫౌండేషన్ అవి కూడా వేరే ఎంట్రన్స్ ఉన్నాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ సింబియోసిస్, క్రైస్ట్, ఇట్లానే వేరే ఐఎఫ్టీ వీటికి కూడా వాటి ఓన్ కోచింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నాయి. వీటికి కావాల్సిన ప్రిపరేషను కాలేజ్తో పాటు ఇంటిగ్రేట్ చేస్తారు. ఇది ఒక ఎంట్రన్స్ పార్ట్. ఎంట్రన్స్ కాకుండా దానికి ఇంటర్వ్యూస్ ఉంటాయి, కొన్నిటి గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంటర్ అవ్వాలంటే వాటికి కావాల్సిన స్కిల్స్ ఉండాలి. అంటే ఇక్కడలాగా షూర్ షాట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చే ఆన్సర్లు అక్కడ ఇయ్యరు, ఒక ప్రిస్క్రైబ్డ్ బుక్ ఉండదు. సో వాళ్ళ ఆన్సర్ ఫార్ములేట్ చేసేటట్టు, కొంచెం కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసుకునేటట్టు, ఒక టాపిక్ ఇస్తే డిస్కస్ చేసే ఇవి కూడా కాలేజ్లో నేర్చుకోవాలి. ఒక జూనియర్ కాలేజ్ అని ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఓన్లీ ఎంపీసీ బైపీసీకే హార్డ్ వర్క్ చేయాలి, కామర్స్ అంటే ఏదో వెళ్ళిపోతుంది అన్నట్టు నిజం కాదు. ఒక కాలేజు ప్రొఫెషనల్ కోర్సెస్కి ట్రైన్ చేయగలగాలి. అది ఓన్లీ ఎంట్రన్స్ కాదు, మిగతా 2 కూడా అవకాశం ఉంటుంది. సో కాలేజ్లో ఇవి ఇంటిగ్రేట్ చేసి కోచింగ్ చేయబడుతుంది. సో కొన్ని మేజర్ ఎంట్రన్సెస్ మీకు చెప్పింది, ఇట్లా కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి, నార్సింహుంజికి, సింబియోసిస్కి, క్రైస్ట్కి వీటికి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎస్ సార్, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు కామర్స్ గ్రూప్లో చాలా ఉంటాయి కదా సార్, ఎంఈసీ, హెచ్ఈసీ, సిఈసీ, అంటే ఇందులో ఏది చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఓకే, ఇందాక మీకు ముందు కూడా చెప్పినట్టు స్కూల్ అనేది నాలెడ్జ్ బేస్, తర్వాత కెరియర్ బేస్డ్. కెరియర్ బేస్కి వచ్చినప్పుడు మనం ఏం చేసే కెరియర్స్ బట్టి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే దానికి ఫౌండేషన్ అవుతుంది. లేకపోతే +2కి పెద్ద మీనింగ్ లేదు, ఏ కోర్స్ పెడితే ఎవరు బయట చేసినట్టు అవుతాయి. సో ఎంఈసీ చేసే వాళ్ళకి ఒకవేళ సైన్స్ పైన ఇంట్రెస్ట్ లేదు, మ్యాథ్ పైన అవగాహన ఇంట్రెస్ట్ ఉంది, వాటిలో స్కిల్స్ ఉన్నాయంటే ఎంఈసీ తీసుకోవచ్చు. దానికి ఎక్స్ట్రాగా వాళ్ళకి చేయగలిగే కెరియర్ సపరేట్గా ఉంటాయి. అట్లనే ఎవరికైనా సివిల్స్ వైపు కానీ, గ్రూప్ ఎగ్జామ్స్ వైపు కానీ, సోషల్ సైన్సెస్ వైపు కానీ ఇంట్రెస్ట్ ఉంది, లాంగ్వేజెస్ పైన ఇంట్రెస్ట్ ఉందంటే అప్పుడు హెచ్ఈసీ వైపు వెళ్ళచ్చు. అట్లనే ఎవరికైనా మ్యాథ్, సైన్స్ లేదు, మ్యాథ్ కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అందులో స్ట్రెంగ్త్ లేదు, కానీ తర్వాత మంచి కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే సిఈసీ చేయొచ్చు. సిఈసీ అనుకుంటే చాలామంది ఏమనుకుంటారు ఇది అన్నిటికంటే స్టాల్ కోర్స్ అని. అలా కాదు, దానికి సంబంధించిన కెరియర్స్ దానికే ఉంటాయి. సో సిఈసీ చేసే వాళ్ళకి ఇందాక చెప్పినట్టు పొలిటికల్ సైన్స్ వైపు ఒక ఆప్షన్ తీసుకోవాలన్నా, సోషల్ సైన్సెస్ వైపు తీసుకోవాలి, లైక్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఉంది, నేషనల్ లెవెల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్. అట్లనే అకౌంట్స్ వైపు వెళ్ళాలన్నా సిఈసీ అనేది తీసుకోవచ్చు. సో ఇవి 3 డిఫరెంట్, ఎవరి ఎబిలిటీస్, ఇంట్రెస్ట్ బట్టి ఆ కెరీర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంత ముందు కూడా చెప్పినట్టు అది ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బేసిక్ మ్యాథ్ అయితే ఉంటుంది 8th, 9th, 10th. సిఈసీకి, హెచ్ఈసీ ఉండదు కాబట్టి అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో కోచింగ్ తీసుకుంటే రేపు ఫ్యూచర్లో ఏ ఎంట్రన్స్ రాసినా, అది గవర్నమెంట్ ఎగ్జామ్ కానీ, ఇప్పుడు కానీ, డిగ్రీ తర్వాత కానీ, ఆ మ్యాథ్స్ అనే ఎలిమెంట్ పోకుండా, మ్యాథ్స్ ఉంటే ఏంటంటే చాలామంది పిల్లలు బోర్డ్ ఎగ్జామ్ రాయాలని భయం ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, మధ్య చూసే ఉంటారు. ఆ స్ట్రెస్ లేకుండా వేరే కోర్స్ తీసుకోవచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ కోచింగ్ తీసుకోవచ్చు. ఓకే రైట్ సార్, ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? Right. So let's look at each one of them. Let's start with common law admission test. CLAT is now one of the largest exams in the country, also the fastest growing exam in the country, and lot of students are appearing for CLAT. What CLAT really tests is an extensive reading ability. So CLAT students who are preparing for it, they definitely need to get their hands on whatever they can read, and then the ability to think it through and analyze, because the entire CLAT exam paper for the last about 3 years now is testing the ability to read and analyze well.
whether it is the quantitative section, which is the math part, or whether it is the logical reasoning part, one has to go through a lot of passages, and that too within a short amount of time. So I would recommend that students who are aspiring for CLAT, they must build or develop their reading ability, because as a lawyer later on they will have to read through a lot of cases, they will have to then actually analyze them and then write and present very articulate arguments in the favor of what they are defending. When it comes to IP MAT, I think Sharat touched upon it, so I'll just talk about it briefly. They test verbal and quantitative ability, and also look at how students can interpret data based on pie charts or graphs and so on, which later they will require in their business management education as well as their careers. Let's look at common university entrance test, which is the exam for getting into 41 central universities, and also a few private universities are coming into the fray to use the CUET. CUET is essentially based on understanding of the syllabus of 11th and 12th or intermediate as prescribed by the NCERT, the National Council for Educational Research and Training. And what students need to do is really study the subjects very well in depth, and not just focus on getting good marks. It's an outcome of acquiring the understanding of the subjects, and that's what we are trying to do at Kompass. As we mentioned earlier, we look at the what and how of teaching or learning. The what part is the content, how we can go beyond the prescribed textbooks and make the student understand the subject or the topic really in depth. And when we talk about in depth, it's the application of what they have studied. That's very important, and that's what CUET will try to test. The numbers for CUET are really very encouraging. The first year itself, 14.5 lakh applicants were there for the colleges across India, and I hope that the number grows for the students from Telangana as well. So if you look at how these universities of higher reputation are looking at students, is that they are really focusing on application of knowledge. They are looking at whether they have skills like reading comprehension, they have skills like articulation, because these are the skills which they will require in their professional career later on. And I think Sharat also talked about it, that the overemphasis on the entrance exam might take the focus away from the skill based education that is very important, as we are doing at Kompass and also as prescribed by the new education policy. Okay. Thank you so much. ఎస్ సార్, ఈ BIE, CBSE, ICSE అసలు ఏంటి సార్? ఫస్ట్ ఈ వీటి గురించి డీటెయిల్గా చెప్పండి, ఆ తర్వాత వీటిలో ఏ సిలబస్లో వెళ్తే బెటర్ అని అంటారు? సో ఇది కూడా పేరెంట్స్కి చాలా ఓకే కామర్స్ చేద్దాం, కామర్స్ చేసేవాళ్ళు CBSE, ICSE అయితే బెటర్ ఏమో అని అనుకుంటారంటే స్కూల్ లైఫ్ ఎక్స్టెన్షన్ అయినట్టు. BOI అంటే ఈజీగా పాస్ అవచ్చు. యాక్చువల్లీ దీంట్లో ఎటువంటి ట్రూత్ లేదండి. సిలబస్ ప్రకారం మీరు చూస్తే CBSE కానీ ICSE కానీ BOI కానీ మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ కానీ సిలబస్ సిమిలర్. ఇందాక షోమెన్ చెప్పినట్టు ఎనీ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్కి వెళ్ళాలన్నా, పెద్ద కాలేజీలో చేరాలన్నా అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. సో సిలబస్ సేమే, కానీ ఏ డెప్త్లో నేర్పిస్తారు అనేది ఇంపార్టెంట్. డెప్త్ అంటే ఫుల్ డీటెయిల్ అని కాదండి, అప్లికేషన్ బేస్డ్. అంటే ఈ మధ్యన ఎట్లా అయిపోయిందంటే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే GDP అనే వర్డ్ తెలుసు, కానీ అసలు ఇండియా ఏ GDP పొజిషన్లో ఎవరికి తెలియదు. ఎకనామిక్స్ అని మాట్లాడతారు, కానీ ఇద్దరు 2 నోబెల్ ప్రైజ్ విన్నర్లు ఎవరు ఎకనామిస్ట్ అంటే ఆ పేర్లు తెలియవు. సో అప్లికేషన్ బేస్డ్ అంటే ఒక సబ్జెక్ట్ ఫుల్ కాంటెక్స్ట్లో నేర్పించడం. సో మేము సిలబస్ని ఇంటాక్ట్గా పెట్టి దాని అప్లికేషన్ బేస్, లైక్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మనకేమో థియరీ పేపర్లు ఉంటాయి. సో మరి అవి ఎవరు నేర్చుకుంటారు? సో ఎవరు ఎక్కడ ఆపలేదు అది చేయకూడదు అని చెప్పేసి. సో సబ్జెక్ట్ ప్రకారం ఇందా చెప్పినట్టు మా క్లాస్ రూమ్ ఎంగేజ్మెంట్ మోడల్ డిఫరెంట్. సో స్టూడెంట్స్కి సబ్జెక్ట్ టీచ్ చేయడము, దాని అప్లికేషన్ బేస్డ్లో MCQలు అడగడము. సో ఏ సిలబస్ తీసుకుంటారని కాదండి, ఏ కాలేజీలో ఈ సిలబస్ని అప్లికేషన్ బేస్డ్లో సెల్ఫ్ అనాలిసిస్ చేసి రాయగలిగే పద్ధతిలో, వాళ్ళ పాటికి వాళ్ళు ఆన్సర్లు డిస్క్రైబ్ చేసే పద్ధతిలో నేర్పించగలిగే కోర్సు తీసుకోవాలి. సిలబస్ ఏదైనా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అన్నీ సిలబస్ స్టాండర్డ్ ఒకటే ఉంటుంది. BOIకి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏముందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడానికి, అటెంప్ట్ చేయడానికి ఇంకో ఎక్కువ ఈజియర్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది సపరేట్ బోర్డు కాబట్టి. స్కూల్ అంటే సీనియర్ స్కూల్ ఎక్స్టెన్షన్, ఇది మాత్రం అట్లాంటి కాదు. మీరు ఎందుకంటే చాలామంది IIT మెడికల్కి వారు BOI చేస్తున్నారు,
ఎందుకంటే ఈ ముందు వీటికి కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవగాహన లేదు కాబట్టి సిబిఎస్ఈ, కానీ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, బిఓఐ కాదండి, ఎవరైతే ఇంటిగ్రేట్ చేసి రేపు వాళ్ళ ఫ్యూచర్ కోర్సెస్ ఏ ప్రొఫెషనల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్డ్ గా అంటే సెంట్రల్ బోర్డ్ అండి. ఎన్సీఆర్టీ సర్వే చేసేది సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఇంకో బోర్డు 11th and 12th రన్ చేసేది. సెంట్రల్గా ఇప్పుడు మన స్టేట్లో కొన్ని స్టేట్స్లో సపరేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్కి ఉంది, అండ్ కొన్ని స్టేట్స్లో జూనియర్ కాలేజ్ అనే బోర్డే లేదు. ఇప్పుడు షోమెన్ ఢిల్లీలో చదువుకున్నాడు, అక్కడ ఆయనకి జూనియర్ కాలేజ్ అనే కాన్సెప్ట్ లేదు. సిబిఎస్ఈ ఎక్స్టెన్షన్ ఉంటుంది, లేకపోతే ఐసిఎస్ఈలో ఎక్స్టెండ్ అవుతారు, అట్లా సపరేట్ బోర్డు లేదు. మన స్టేట్లో రికగ్నైజ్డ్ బోర్డు ఉంది. మీరు సెంట్రల్ లెవెల్లో ఏ కాలేజ్కి వెళ్ళినా ఎనీ రికగ్నైజ్డ్ బోర్డు అంటారు తప్ప సిబిఎస్ఈలో చదివారా, ఐసిఎస్ఈ చదివారా అని ఎవరు అడగరు. బేసిక్ డిఫరెన్స్ మీకు చెప్పినందుకు అప్పుడు సిలబస్ని ఎట్లా ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు సడన్గా అందరికీ సియూటీ అవేర్నెస్ పెరిగింది. మా కాలేజ్కే ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చి దానికి ఎంట్రన్స్ నేర్పిస్తారా, 2 సంవత్సరాలు టీచ్ చేసింది 40 రోజుల్లో ఎవరైనా కోచింగ్ ఇచ్చి చేర్పించడం అనేది కొంచెం కష్టం. ఆయన చెప్పిన 16 లక్షల్లో ఏపీ తెలంగాణ కలిపి 5-6 వేల మంది కూడా రాయట్లేదు. అందరూ మంది ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు అనేది ఇంకో క్వశ్చన్. మా స్టూడెంటే ఒక అబ్బాయి ఎక్కడో భద్రాచలం చిన్న విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయి సీఏ చేద్దామని వచ్చాడు. తర్వాత లేదు నాకు సివిల్స్ వాటి వైపు వెళ్ళాలనే ఇంట్రెస్ట్తో ఢిల్లీ యూనివర్సిటీలో ప్రెస్టీజియస్ హిందూ కాలేజ్ అన్న దాంట్లో బిఏ ఎకనామిక్స్ ఆనర్స్ చేరాడు. సీట్ రావడం అయితే ఈజీ ఏం కాదు, బట్ ఆయన చదువుకొని వచ్చి అక్కడ చేరిన ఉన్నాయి. చాలా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ కూడా తక్కువే. అంత ప్యారలల్ ఒక ఆయన మీడియా స్టడీస్ వైపు వెళ్ళాడు. సో ఎవరి ఇంట్రెస్ట్ వైపు వాళ్ళు వెళ్ళాలి, దానికి కావాల్సిన ట్రైనింగ్ ఉండాలి. సో సిలబస్ కంటే ఎవరు కోచింగ్ ఇస్తారు, దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారు అనేది ఇంపార్టెంట్. హౌ ఈజ్ యువర్ కాలేజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాలేజెస్ అంటే ఏం చెప్తారు? Yeah, so I'll try to be humble. I think Kompass is all about students. So whether it is the curriculum where we focus on complete personal attention of the student, we have just about 30 students in a classroom, because as I said earlier, these 2 years are really the bedrock, the foundation of what they will do later on, and hence a lot of hand holding is required, and that is how we make it happen when we have limited number of students in a classroom. And the activities like we have student clubs which are focused around bringing out interest in the subjects. So we have like Democrats, which is for political science, we have Mathlon, which is for math, taking the learning really beyond the classroom to make it interesting and as well as informative for the students. We have a very active student council, and we take it very sincerely. Both Sharath and I meet the student council every month to take an update on how they are developing their leadership skills, they are developing their communication skills, and how they can manage the student body at large. And I think there is a lot of demand for HEC outside of Telangana, history, economics and civics. But unfortunately parents and students, they are not getting that kind of choice. So from this year we are also starting history, economics and civics, because when we look at Delhi University kind of colleges, there is a very good career option possible if somebody wants to study at those colleges through an HEC kind of route. It can also lead to careers in UPSC. Somebody who is an aspiring IAS officer or an IPS officer will find these subjects to be very, very useful later on. So we are bringing the focus back to the students. I think a lot of education is just focused on kind of numbers and all, but here we are looking at every student as a unique member of our institution, right from the psychometric, a very detailed career counseling, and we just don't do a lip service. We really spend a lot of time to align the students and the parents with the kind of education approach that we have. Right. And I think that's what brings in a transformation irrespective of where they come from. Kompass really brings in a lot of impact in terms of the knowledge and the skill acquisition that happens in these 2 years. Right. Thank you.